सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. నేటి మన అంశం గీతాసారం. జ్ఞానం వల్లనే మోక్షం, కర్మ వల్ల సంసారం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 5 అంశాలను చర్చించాడు. అవి కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అనకూడదు, విలువలు అంటే దైవీ సంపత్తి. అందువల్ల వీటిలో దేని వల్లనైనా మోక్షం పొందవచ్చు అని కొందరు భావిస్తారు. ఇవి కాక యోగం, క్రియాయోగం, కుండలిని యోగం గురించి కూడా కొందరు చెప్తారు. కానీ జ్ఞానయోగం ఒక్కటే సాక్షాత్ సాధన అని, తక్కినవన్నీ సహకారి సాధనలని, గీతాశాస్త్రం మోక్ష శాస్త్రం అని శంకరాచార్యుల వారు ఉపక్రమ భాష్యంలోనే తేల్చి చెప్పేశారు. దాన్ని అవతారిక భాష్యం అని, సంబంధ భాష్యం అని కూడా అంటారు. గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు నాణ్య పంథ అయనాయ విద్యతే అంటాయి. బ్రహ్మవిద ఆప్నోతి పరం అంటాయి. అంటే జ్ఞానం తప్ప వేరే మార్గం లేదని, బ్రహ్మ విద్య నేర్చుకున్న వ్యక్తి పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందుతాడని అర్థం. ఉపనిషత్తులు అలా చెప్పాయి కాబట్టి జ్ఞానం వల్లనే మోక్షం, కర్మ వల్ల సంసారం అని ఉపక్రమ భాష్యంలో శంకరాచార్యుల వారు ముందే చెప్పారు. ఇప్పుడు 18వ అధ్యాయం అయ్యాక ఉపసంహార భాష్యంలో మళ్ళీ గీతాసారాన్ని చర్చిస్తూ శంకరాచార్యుల వారు జ్ఞానం వల్లనే మోక్షం, కర్మ వల్ల సంసారం అనే అంశాన్ని కృష్ణ పరమాత్మ అడుగడుగునా చెప్పిన శ్లోకాలను ఉటంకిస్తూ నిరూపించుకు వస్తున్నారు శంకరుల వారు. కృష్ణ పరమాత్మ జగద్గురు. ఆయన బోధ సమాంతర రేఖగా సాగుతుంది. జ్ఞాని ఎలా భావిస్తాడు, అజ్ఞాని ఎలా భావిస్తాడు, జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు, అజ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు, జ్ఞాని తను ఆత్మ అని ఎలా అర్థం చేసుకుంటాడు, అజ్ఞాని ఎలా తను శరీరం అనుకుంటాడు, జ్ఞాని ఎలా ముక్తి పొందుతాడు, అజ్ఞాని ఎలా సంసారంలో పడి తిరుగుతాడు, జ్ఞాని ఏ సాధన చేస్తాడు, అజ్ఞాని ఏ సాధన చేయాలి, జ్ఞాని మన శరీరాలను ఎలా చూస్తాడు, అజ్ఞాని మన శరీరాలతో ఎలా మమేకం చెందుతాడు, జ్ఞాని గుణాలకు ఎలా అతీతంగా ఉంటాడు, అజ్ఞాని ఎలా గుణాలతో మమేకం చెందుతాడు, జ్ఞాని మోక్షాన్ని ఎలా అనుభవిస్తాడు, అజ్ఞాని ఎలా సంసారంలో పడతాడు, జ్ఞాని విషయంలో తానెవరు, అజ్ఞాని విషయంలో తానెవరు, జ్ఞానికి కలిగే ఫలమేమిటి, అజ్ఞానికి కలిగే ఫలమేమిటి, జ్ఞాని ఎలా ద్విపుటికి వస్తాడు, అజ్ఞాని ఎలా త్రిపుటిలో ఉంటాడు, జ్ఞానం పొందటానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇలా గీత పొడుగుతా కృష్ణ పరమాత్మ ప్యారలల్గా చెప్పుకు వస్తాడు. కానీ ఇలా ఎక్కడెక్కడ చెప్పాడో మనం వెతుక్కుని అవస్థపడే పని లేకుండా 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఎక్కడెక్కడ ఈ అంశాలను కృష్ణ పరమాత్మ బోధించాడో వాటిని శంకర్ల వారు మనకు విశదీకరించుకుంటూ వచ్చారు. వాటిని పరమార్థానంద స్వామీజీ మనకి వివరించుకు వచ్చారు. మన పని కేవలం వీటిని అర్థం చేసుకుంటూ రావటమే. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయంగా కృష్ణ పరమాత్మ చెప్పింది చూసుకుంటూ వద్దాం. అవసరం ఉన్నంత మేరకే శ్లోకాన్ని చూస్తాము. అధ్యాయం 2లో ఉభౌతౌ న విజానీతః అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఆత్మ లక్షణాల్లో ఆత్మ అకర్త భోక్త అంశాన్ని పదే పదే వివరిస్తాడు. ఆత్మ అకర్త భోక్త అంటే ఆత్మ కర్మ చేయదు,
అందువల్ల కర్మ వల్ల వచ్చే కర్మ ఫలాన్ని అనుభవించదు. అంటే ఆత్మకు పుణ్య పాపాలు అంటవు అని చెప్తాడు. కాకపోతే ఈ విషయం ఇంత ప్రత్యక్షంగా చెప్పడు. ఈ శ్లోకం అర్థం చూస్తే యహ హంతారం వేత్తి, ఎవరైనా ఆత్మ చంపుతుంది అనుకుంటే, అంటే ఆత్మకర్త అనుకుంటే, యశ్చైనం హతం మన్యతే, ఎవరైనా ఆత్మ చంపబడుతుంది అనుకుంటే, అంటే ఆత్మ భోక్త అనుకుంటే, ఉభౌతౌ న విజానీత, ఇద్దరికీ సత్యం తెలియదు, ఇద్దరూ పొరపాటు పడుతున్నారు అంటున్నాడు. ఇద్దరూ తప్పు అయితే ఏది నిజం? నాయం అంతీ న హన్యతే, ఆత్మ ఎవరిని చంపదు, చంపబడలేదు కూడా. దీని సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మ అకర్త, అభోక్త. కానీ అజ్ఞానికి ఆ విషయం తెలియదు. మరి జ్ఞాని మాట వేద వినాశినం నిత్యం అని 2వ అధ్యాయంలో 21వ శ్లోకంలో వస్తుంది. వేద అంటే తెలుసుకోవాలి. దేని గురించి తెలుసుకోవాలి? ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఎటువంటి ఆత్మను? అవినాశినం అంటే నాశనం లేనిది, నిత్యం. అందువల్ల అది నిత్యం లేదా శాశ్వతం. ఆత్మగా నేను నిత్యం అని అర్థం చేసుకున్న వ్యక్తి ఏ కర్మనైనా ఎలా చేస్తాడు అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే జ్ఞాని తను అకర్త భోక్త అని అర్థం చేసుకుంటాడు, గుర్తుంచుకుంటాడు. ఇప్పుడు అధ్యాయం 3, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 3వ అధ్యాయం 3వ శ్లోకం. మనుషులకు 2 జీవన విధానాలు లేదా నిష్టలు ఉన్నాయి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. సాంఖ్యానాం అంటే సన్యాసులకు. సన్యాసులకు ఏ నిష్ట? జ్ఞానయోగేన, జ్ఞానం పొందటం ఒకటే లక్ష్యం. కర్మయోగేన యోగినాం, యోగులకు కర్మయోగ మార్గం నిర్దేశింపబడింది. 26వ శ్లోకంలో అజ్ఞానాం కర్మసంగినాం, అజ్ఞానులు కర్మల్లో కూరుకుపోతారు. మరి జ్ఞాని మాట తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు అంటే తత్వజ్ఞానం పొందిన వ్యక్తి, అంటే ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానికి గుణకర్మ విభాగయోహో, కర్మలన్నీ కర్త అయిన అహంకారానికి చెందినవేనని స్పష్టంగా తెలుసు. అంటే ఆత్మకు ఏ కర్మ అంటదని జ్ఞానికి తెలుసు. గుణాగుణేషు వర్తంతే, అహంకారానికి కలిగిన సుఖదుఖాలేవి ఆత్మ అయిన తనను ఏమీ చేయలేదు అని జ్ఞాని తెలుసుకుంటాడు. ఇతి మత్వా న సజ్జతే, ఈ విషయం తెలుసుకుని జ్ఞాని చెలించడు. అధ్యాయం 4. శంకర్ల వారు ఎందుకో ఈ అధ్యాయాన్ని మనం ఊహకు వదిలేశారు. స్వామీజీ కూడా చెప్పలేదు. కాబట్టి మనము అందులో వెతకకుండా ముందుకు వెళదాం. అధ్యాయం 5. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే. 13వ శ్లోకం. మనసా, శంకర్ల వారు తరచూ చెప్తుంటారు మనసా అంటే మనసు కాదు, జ్ఞానం అని. అందువల్ల జ్ఞాని జ్ఞానం పొందాక ఏం చేస్తాడు? సర్వకర్మాణి సన్యస్య ఆస్తే, అన్ని కర్మలను పరిత్యజిస్తాడు. జ్ఞాని కర్మలను పరిత్యజిస్తాడు అంటే అక్షరాల కర్మలను పరిత్యజిస్తాడు అని కాదు, నేను కర్మ చేస్తున్నాను అనే భావనను పరిత్యజిస్తాడు. ఎందువల్ల? కర్మ చేసేది అనాత్మ, తను ఆత్మ అనే విషయాన్ని జీర్ణించుకుంటాడు. కాబట్టి కర్మలు చేస్తున్నా కూడా తను అకర్త అభోక్త అని గుర్తుంచుకుంటాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. 8వ శ్లోకంలో వస్తుంది. తత్వవిత్ యుక్త. తత్వవిత్ అంటే జ్ఞాని అని చూసాం. యుక్త అన్నా కూడా జ్ఞాని. జ్ఞాని నేను కర్మలు చేస్తున్నాను అనే భావనను పరిత్యజిస్తాడు అని 13లో చూసాం. దాని ముందు 8, 9 శ్లోకాల్లో అతను చేసే కర్మ పట్టికను ఇస్తాడు కృష్ణ పరమాత్మ. దాని సారం చూస్తే జ్ఞాని చూస్తున్నా, వింటున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, రుచి చూస్తున్నా,
నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాసక్రియ నడుపుతున్నా, మాట్లాడుతున్నా, విసర్జన క్రియ చేస్తున్నా, తీసుకుంటున్నా, కళ్ళు మూసి తెరుస్తున్నా కూడా అహం బ్రాకెట్లో కలుపుకుంటాం. నైవ కించిత్ కరోమీతి, నేను కొంచెం కూడా ఏమీ చేయటం లేదు, నేను ఆత్మని అని మన్యేత భావిస్తాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే ఏ కర్మలు అనేది ముందు చెప్పాడు, తర్వాత సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే అని తర్వాత చెప్పాడు. మనం అర్థం చేసుకోవటానికి వరుస క్రమాన్ని మార్చుకున్నాం. జ్ఞాని సర్వకర్మలను పరిత్యజిస్తాడు అంటే నేను చేస్తున్నాను అనే భావనను పరిత్యజిస్తాడు. కర్మలను చేస్తాడు, కానీ తను అకర్త అభోక్త అని అర్థం చేసుకుంటాడు. దీన్ని బట్టి కర్మ చేసేవాడు అజ్ఞాని అని అర్థం అవుతుంది. అధ్యాయం 6. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగం ఆరు వృక్షోహో. గీతలో యోగం అర్థం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ యోగం అంటే జ్ఞానయోగంగా తీసుకోవాలి. ఆరు వృక్షోహో అంటే పొందగోరేవాడు. అంటే జ్ఞానయోగం పొందగోరేవాడు ఏం చేయాలి? కర్మకారణముచ్యతే, ముందు కర్మయోగం పాటించాలి. దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతున్నది, జ్ఞానయోగానికి రావాలంటే కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొందాలి. అంటే కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్తున్నాడు కర్మ వల్ల మోక్షం రాదు అని. కర్మటుడు అజ్ఞాని, అతను బహిర్ముఖంగా పరుగులు తీయటం ఆపి ఉపాసనకు వచ్చి జ్ఞానయోగానికి రావాలి. కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. ఈ విషయం మనం ఈ ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే, కర్మకారణముచ్యతేలో అర్థం చేసుకోవాలి. అధ్యాయం 7. ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞాని తాత్మైవ మే మతం. 18వ శ్లోకం. అంత ముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ 4 రకాల భక్తిని వివరించాడు. అవి ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞాని భక్తి. ఏతే సర్వే ఏవ ఉదారాహ. ఈ 4 రకాల భక్తి చూపే వారిలో ఏ భక్తుడు శ్రేష్ఠుడు అంటే అందరు భక్తులు గొప్పవారే, కానీ జ్ఞానీతు ఆత్మా ఏవ మే మతం. కానీ జ్ఞాని భక్తుడు ఇంకా ఎక్కువ శ్రేష్టం అంటాడు కృష్ణ పరమాత్మ. ఎందువలనంటే జ్ఞాని భక్తుడు నా స్వరూపమే అని చెప్తున్నాడు. జ్ఞాని = భగవంతుడు. ఇది ఒక మహావాక్య మంత్రం. జీవాత్మ = పరమాత్మ అని అర్థం వచ్చే ఏ వాక్యమైనా సరే మహావాక్యం కిందకి వస్తుంది. జ్ఞాని శ్రేష్టమైన భక్తుడు అంటున్నాడు. ఎందువల్ల అంటే తక్కిన భక్తులది ద్వైత భక్తి. వారి విషయంలో వారు వేరు, భగవంతుడు వేరు. భగవంతుని వారికి భిన్నంగా కొలుస్తారు కాబట్టి వారి భక్తి షరతులతో కూడుకున్నది. కానీ జ్ఞాని భక్తి అలా కాదు, జ్ఞానికి ద్వైతం ఉండదు. అధ్యాయం 8. ఇది గీతాసారం ఫ్లోకి కొంచెం భిన్నంగా ఉంటుంది. అసైడ్ పాయింట్ అంటుంటారు స్వామీజీ. ఇది పక్కకు వెళ్ళి చెప్పిన అధ్యాయం. జ్ఞానానికి రాకుండా సగుణ ఉపాసననే జీవితాంతం చేసిన ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు అని వివరిస్తాడు. కాబట్టి ఇందులోంచి ఏమీ ఉడ్డంకించలేదు శంకరాచార్యుల వారు. ఇప్పుడు అధ్యాయం 9కి వెళ్ళిపోదాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. 21వ శ్లోకం. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకంలో సకామ కర్మ చేసిన వారికి వచ్చే కర్మఫలం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. సకామ కర్మ చేసిన వారు తేతం భుక్త్వా స్వర్గలోకం, వారు పొందే ఫలం ఏమిటి? స్వర్గలోక ఫలాలను అనుభవిస్తారు.
అక్కడ కావాల్సిన సౌఖ్యాలన్నీ ఉంటాయి. వాళ్ళు దేవతలుగా ఉంటారు కాబట్టి దేవతలకు ఉన్నట్టుగా వారికి కూడా కొన్ని సిద్ధులు ఉంటాయి. ఆ స్వర్గలోకం ఎలా ఉంటుంది? విశాలం, చాలా విశాలంగా ఉంటుంది. కానీ స్వర్గలోకంలో పొందిన ప్రతి మిల్లీగ్రామ్ ఆనందానికి పుణ్యం అనే స్వర్గలోక డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అని సామెత. అలాగే స్వర్గలోకంలో భూలోకంలో కన్నా చాలా చాలా ఎక్కువ కాలం ఉన్నా కూడా ఎప్పటికైనా సరే స్వర్గలోకానికి వెళ్ళాల్సిన పుణ్యం కరిగిపోయిన క్షణమే అతని పరిస్థితి ఏమిటి? క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. పుణ్యం అనే వీసాకాలం అయిపోగానే భూలోకానికి తిరిగి రావాలి. కృష్ణ పరమాత్మ భూలోకానికి అన్నాడు ఉపనిషత్తుల్లో హిమం లోకం హీనతరం వా విశంతి అని వస్తుంది. ఈ లోకము ఇంకా హీనమైన లోకాలకు తిరిగి రావాల్సి ఉంటుంది అని వస్తుంది. ఇదంతా ఎవరి గురించి? కామకామాహ సకామ భక్తులు. సకామ భక్తులు విషయ వస్తువుల మీద కోరికల కోసం అన్ని రకాల పూజలు చేస్తారు. వారికి కలిగే ఫలం ఏమిటి? గతాగతం లభంతే. స్వర్గలోక గమనం, భూలోక ఆగమనం, మధ్యలో నరకలోకానికి వెళ్ళి రావటం. అంటే వాళ్ళు సంసార వృత్తంలో పడి తిరుగుతూ ఉంటారు. పుణ్యం చేస్తే స్వర్గలోకానికి, పాపం చేస్తే నరకలోకానికి, మిశ్రమ ఫలం ఉంటే భూలోకానికి వస్తారు అని శాస్త్రమే చెప్తుంది. భగవద్గీతలో కూడా మనం చూసాం. దానికి భిన్నంగా జ్ఞాని పొందే ఫలం ఏమిటి? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 23. ఎవరైతే అనన్య భక్తితో నన్నే నిరంతరం కొలుస్తారో వారి యోగక్షేమం నేనే చూసుకుంటాను. ఇది సాధారణ అర్థం. దీనికి శంకర్ల వారు తన భాష్యంలో జ్ఞాని గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ అని అంటారు. అనన్య చింతయంతో మాం. అనన్య అంటే ఐక్య రూపేణ అంటారు. వారు వేదాంత జ్ఞానంలో నిత్యయుక్త నిలబడిన వారు. ఆ జ్ఞానం ఎలా పొందారు? ఉపాసతే అంటే ఇక్కడ ఉపాసన చేసి కాదు, ఆత్మ విచారణ చేసిన వారు. ఆత్మ విచారణ అంటే మళ్ళీ సొంతంగా చేయటం కాదు, వేదాంత శాస్త్రాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందినవారు అని అర్థం. వారికి కలిగే ఫలం ఏమిటి? ఆత్మజ్ఞానం వస్తుంది అనటం లేదు కృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞానం నేను ఇస్తాను అంటున్నాడు. ఆ నేను ఇస్తాను అనేది ఇక్కడ కాదు, 10వ అధ్యాయంలో చెబుతాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. 10వ శ్లోకంలో దదామి బుద్ధియోగం తం. బుద్ధియోగం అంటే జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే అరూప ఈశ్వరుణ్ణి తెలుసుకోవటం. బుద్ధియోగం అహం దదామి. శ్రవణ మనన నిధిధ్యాసనం అహం దదామి అంటే నేను వారికి జ్ఞానయోగాన్ని ప్రసాదిస్తాను, నేను వారు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసేలాగా చేస్తాను అని హామీ ఇస్తాడు కృష్ణ పరమాత్మ. వారికి కలిగే ఫలం ఏమిటి? ఏన మాముపయాంతితే. ఆ జ్ఞానయోగం ద్వారా వారు నా అంతిమ స్వరూపాన్ని తెలుసుకుంటారు. అంతిమ స్వరూపం ఏమిటి? సగుణ ఈశ్వరుడు కాదు, నిర్గుణ బ్రహ్మ. దానికి కావలసిన బాధ్యత అంతా నేను తీసుకుంటాను అంటాడు కృష్ణ పరమాత్మ. ఆ జ్ఞానికి ఇంకా లోకాలకు ప్రయాణం ఉండదు. అంటే సంసార వృత్తంలో పడి తిరగడతను విదేహ ముక్తి పొందుతాడు. ఈ విధంగా ప్రతి అధ్యాయంలోనూ చాలా స్పష్టంగా కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య భేదాన్ని చూపించుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దాని సారం జ్ఞానం వల్లనే మోక్షం, కర్మ వల్ల సంసారం మాత్రమే అని నిరూపించుకు వచ్చాడు.
ఈ భావనను శంకర్ల వారు అద్భుతమైన శ్లోకంలో వర్ణిస్తారు. ధాతుర్లోక సాధితో వా తతకిం, విష్ణోర్లోక వీక్షితో వా తతకిం, శంభోర్లోక శాసిష్టో వా తతకిం, ఏన స్వాత్మానైవ సాక్షాత్కృత భూత్. బ్రహ్మలోకానికి వెళ్ళినా, విష్ణులోకంలోకి తొంగి చూసినా, శంభులోకాన్ని శాసించిన ఆత్మజ్ఞానం పొందకపోతే ఈ లోకాలకు వెళ్ళి లాభమేమిటి అని దీని అర్థం. అంటే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆయా లోకాలకు వెళ్ళినా భగవంతుణ్ణి కూడా సంసారిని చేసేసే శక్తి ఉంది మనిషికి. అధ్యాయం 12. అధ్యాయం 12లో కృష్ణ పరమాత్మ 5 సాధనల గురించి చెప్తాడు. అందులో అత్యున్నతమైన సాధన జ్ఞానికి చెప్తే, తక్కిన 4 సాధనలు అజ్ఞానికి లేదా కర్మఠునికి చెప్పాడు. తేమే యుక్తతమా మతాహ. తే అంటే ఇక్కడ ఉపాసకులు, విశ్వరూప ఉపాసకులు. అందరిలోకి ఉత్తములు విశ్వరూప ఉపాసకులు. వారు దేవతా ఉపాసకులు, సిద్ధ పురుషులు నిజమే, కానీ వారు అద్వైత జ్ఞానులు కాదు. అజ్ఞానుల్లో వాళ్ళు ఉత్తములు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సగుణ ఉపాసకులు ద్వైతంలోనే ఉంటారు. అలాగే నిత్య నైమిత్తిక కర్మలు చేసే కర్మఠులు కూడా ద్వైతంలోనే ఉంటారు. ద్వైతం = సంసారం అని నిరూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కర్మఠునికి చెప్పబడిన 4 సాధనల్లో అత్యుత్తమమైన సాధన విశ్వరూప ఉపాసన. అందువల్ల విశ్వరూప ఉపాసన చేసేవాళ్ళు అందరిలోకి ఉత్తములు అని చెప్పాడు. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు దిగి వస్తాడు. అది చేయలేని వారిని ఏకరూప ఉపాసన చేయమని, అది కూడా చేయలేని వారు నిష్కామ కర్మ చేయమని, అది చేయలేని వారు కనీసం సకామ కర్మ చేయమని చెప్తాడు. అంటే ఒక్కొక్క మెట్టు దిగి వస్తాడు కృష్ణ పరమాత్మ. అజ్ఞానుల్లో హైయెస్ట్ స్థాయి విశ్వరూప ఉపాసన చెప్పి లోయెస్ట్ స్థాయి సకామ కర్మ చెప్తాడు. దీనికి శంకర్ల వారు ఒక పెద్ద సమాసం వాడతారు. ఆధ్యాయ పరిసమాప్తి ఉక్త సాధన. ఈ సాధనలు హెచ్చు స్థాయి నుంచి కింద స్థాయి వరకు చెప్పబడ్డాయి కాబట్టి వీటిని ఉత్తరోత్తర హీన ఫలత్యాగ ఆవసాన సాధన అన్నారు. అంటే ఉత్తరోత్తర అంటే అంతకంతకి దాని తర్వాత వచ్చేది హీనమైనది, హీనమైన ఫలం వస్తూ ఉండేది అని శంకరాచార్యుల వారు నిర్వచిస్తారు. అన్నిటికన్నా తక్కువైన సకామ కర్మ చేసినా పర్వాలేదు, కానీ వచ్చిన ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా తీసుకోండి, అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది, దాని నుంచి పై స్థాయికి ఎదుగుతారు అని బోధిస్తాడు కృష్ణ పరమాత్మ. కానీ వీటికన్నా ఉత్తమమైన స్థాయి ఏమిటి అంటే జ్ఞాని పొందే అక్షర బ్రహ్మ జ్ఞానం ఉత్తమమైనది. అది 3వ శ్లోకంలో చెప్తాడు. ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే. అక్షరం నిర్గుణ బ్రహ్మను ముండకోపనిషత్ అక్షర బ్రహ్మ అంటుంది. సో నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందిన వారికి ఇంతవరకు మనం చూసిన ఈ 4 సాధనలు అవసరం లేదు. అందువల్ల ఆధ్యాయ పరిసమాప్తి ఉక్త సాధన అన్నారు శంకరాచార్యుల వారు. వారి సాధనలో జ్ఞాన సాధనలో ముగుస్తుంది. ఈ జ్ఞానం పొందిన జ్ఞాని ఈ ఉపాసనలు కర్మలు చేయనవసరం లేదు. అతను చేయాల్సిన సాధన వేరే ఉంది. అది 13వ శ్లోకం నుంచి 20 వరకు చెప్తాడు కృష్ణ పరమాత్మ. 13 చూస్తే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. జ్ఞాని తను నిత్యముక్త శుద్ధ ఆత్మనని నేర్చుకుంటాడు. అందువల్ల అహంకార మమకారాలను కర్తృత్వ భోక్తృత్వాలను వదులుకుంటాడు. అతనికి ఉన్నదంతా ఆత్మే, వేరే ఏమీ లేదు, దానికి భిన్నంగా వేరే లేదు అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఎవరిని ద్వేషించడు, అన్నిటి మీద సమభావం ఉంటుంది. అలాగే
సుఖదుఖాలనే ద్వంద్వాలను సమత్వంతో స్వీకరిస్తాడు. అంటే ఇక్కడ రెండు అంశాలు, ఎవరిని ద్వేషించడు, దేనికి చలించడు. అది కాక అహంకార మమకారాలను త్యజిస్తాడు. నిర్మమో నిరహంకార. సంసారం ఒక నిర్వచనం, అహంకార మమకారాలు. జ్ఞానికి అహంకార మమకారాలు రెండు ఉండవు. జ్ఞాని తన మనస్సు తనను మాయలో పడేయకుండా మనస్సును జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎందువలనంటే అది అన్నింటికన్నా అత్యంత సమీపంగా ఉన్న అనాత్మ. ఏమారినా మనస్సు తన వైపు లాగేస్తుంది. అలా లాగేసి అత్యంత బాధాకరమైన సంసారంలో పడవేస్తుంది. అంతవరకు కష్టపడి నేర్చుకున్న జ్ఞానం అంతా మటుమాయమైపోయేలా చేస్తుంది. అందువల్ల జ్ఞాని ఎప్పుడైతే అక్షర బ్రహ్మ జ్ఞానం పొందుతాడో అప్పటి నుంచి సమభావం సమత్వం సాధన చేయాలి. ఎందుకంటే ఎవరినైనా వృద్ధాప్యం వచ్చాక పట్టి పీడించేవి రెండే సమస్యలు. అవి శరీరం, మనసు. అసలు నిజానికి శరీరం, మనసు కరణాలు లేదా పరికరాలు. దాని ద్వారా ప్రపంచంతో వ్యవహారం నడుపుతాడు మనిషి. యవ్వనంలో మిడిసి పడుతున్నప్పుడు, ఉత్సాహం ఉరకలు వేస్తున్నప్పుడు ఈ మనశరీరాలను పట్టించుకోకుండా ప్రపంచంలోని భోగాలతో మునిగి తేలుతుంటాడు మనిషి. కానీ వృద్ధాప్యం మీద పడేసరికి ఈ రెండు పదే పదే మేమున్నాము అని గుర్తు చేస్తూ ఉంటాయి మనిషిని. శరీరం క్షీణించడం వల్ల లేచి నిల్చోవడమే ఒక ప్రళయం అవుతుంది. మనసు గత జ్ఞాపకాలతో ముంచెత్తి ఇది చేసి ఉండాల్సింది, ఇది చేయకుండా ఉండాల్సింది అని పదే పదే సతాయిస్తూ ఉంటుంది. కానీ జ్ఞాని వృద్ధాప్యం పైన పడక ముందే జ్ఞానం నేర్చుకోగానే మన శరీరాలను తన అధీనంలో ఉంచుకుంటాడు. ఇది 12వ అధ్యాయం యొక్క సారాంశం. అధ్యాయం 13. ఈ అధ్యాయంలో కూడా జ్ఞాని పెంపొందించుకోవాల్సిన 20 విలువలు చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందులో ఒక శ్లోకంలో ఉన్న కొన్ని విలువలు చూద్దాం. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. 8వ శ్లోకం. దీని క్షేత్రాధ్యాయ అని కూడా అనవచ్చు. అంటే క్షేత్రంతో మమేకం చెందకుండా విలువలు పెంచుకొని, నేను మనసు కాదు, మనసు నన్ను ఈ లక్షణాలతో ఆడిస్తోంది, నేను క్షేత్రజ్ఞుణ్ణి అని తెలుసుకోవాలి. అధ్యాయం 14. అజ్ఞాని సత్వరజస్తమో గుణాలతో మమేకం చెందితే జ్ఞాని ఈ 3 గుణాలకు అతీతంగా ఎదుగుతాడు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ. జ్ఞాని కూడా 3 గుణాలను అనుభవిస్తాడు. ఆ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రకాశం అంటే సత్వగుణం, ప్రవృత్తించ అంటే రజోగుణం, మోహమేవచ అంటే తమోగుణం. జ్ఞాని మనసు కూడా ఈ 3 గుణాల మధ్య తిరుగుతూ ఉంటుంది. అతనిది సత్వగుణ ప్రధానంగా ఉంటుంది, కానీ అనుకోకుండా అప్పుడప్పుడు రజోగుణంలోకి తమోగుణంలోకి జారుకుంటూ ఉంటుంది. జ్ఞానికి అది మనస్సు యొక్క లక్షణం అని, మనస్సుకి 3 గుణాలు తప్పవు, మనసులో 3 గుణాలు మేళవించి ఉంటాయని తెలుసు. అందువల్ల ఈ గుణంలో ఉన్నాను అని పొంగిపోడు, ఈ గుణం లేదు అని కుంగిపోడు. మనసుని ఈ గుణాలతో పాటు ఉన్నదున్నట్టుగా స్వీకరించగలగటమే గుణాతీత లక్షణం. మనసుని 2 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి ఈశ్వర కృప, ఫ్రీవిల్. ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. ఒకవేళ మనస్సు తీవ్ర సంఘర్షణకు లోనైతే ప్రబల ప్రారంధం పనిచేస్తున్నట్టు అర్థం చేసుకుంటాడు జ్ఞాని. ఆ ఘర్షణ మనసుకు చెందింది, ఆత్మనైన నాకు కాదు అని నేర్చుకుని మనస్సు నుంచి విడిపడతాడు. మనసు బోరున ఏడుస్తున్నా కూడా ఆత్మగా అతను ఆనంద స్వరూపుడే.
మనశ్శరీరాల దుస్థితి అతని మోక్షాన్ని ఆపలేదు. జ్ఞాని 2 పాఠాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు. 1 మనసు మిథ్య, 2 నేను అసంగం. అంటే ఆత్మనైన నేను అసంగం, నాకు దేనితోనూ సంగత్వం లేదు, మనసుతో కూడా లేదు. అందువల్ల సంగత్వం పెంచుకుని మనసు బాధపడుతుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను, నేను ముక్త పురుషుణ్ణి అని అర్థం చేసుకుంటాడు. పూజ్య స్వామీజీ అంటారు, ఓ భయమా రా, వచ్చి వెళ్ళిపో అని. మన స్వామీజీ నైబరైజేషన్ ఆఫ్ ద మైండ్ పెంపొందించుకోవాలి అంటారు. అంటే పొరుగింటి వారికి కష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, అది వచ్చిందని ఆనందించం, వెళ్ళి వారితో కూర్చుని 4 ఓదార్పు మాటలు చెప్పి అవసరమైతే వారితో పాటు మనం కూడా ఏడ్చి వస్తాం. కానీ ఆ కష్టం గురించి పదే పదే తలుచుకుని కుంగిపోము. మన మనసు విషయంలో కూడా అలాగే చేయాలి. మనసుకు ఒక కష్టం వస్తే మనసుతో మమేకం చెంది నాకు కష్టం వచ్చింది అని కుంగిపోకూడదు. అది అనాత్మ అయిన మనసుకి వచ్చింది, నేను ఆనంద స్వరూపుణ్ణి, దానితో నేను మమేకం చెందకూడదు అని గుర్తుంచుకోవాలి. దాన్ని నైబరైజేషన్ ఆఫ్ ది మైండ్ అంటారు. జ్ఞాని ఆ లక్షణాన్ని పెంపొందించుకుంటాడు. నా ద్వేష్టి నా కాంక్షతి. అందువల్ల జ్ఞాని తన మనసుని ద్వేషించడు, ఏదీ కోరడు. అక్కడ అక్షరాల సత్వగుణం లేదు అని బాధపడడు, సత్వగుణం కావాలి అని కోరడు. దీన్ని మనం జనరల్ గా చెప్పవచ్చు. జ్ఞాని దేన్ని ద్వేషించడు, దేని మీద రాగం పెంచుకోడు. అంటే జ్ఞాని రాగద్వేషాలకు అతీతంగా ఎదుగుతాడు. అధ్యాయం 15లో కూడా జ్ఞాని పెంపొందించుకోవాల్సిన సద్గుణాలను చెప్తాడు కృష్ణ పరమాత్మ. నిర్మాణ మోహాజిత సంగ దోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. నిర్మాణ మోహాః, ఈ పదాన్ని నిర్మాణ నిర్మోహ అని విడదీసుకోవాలి. నిర్మాణం అంటే గర్వం లేకపోవటం, అంటే అమానిత్వం పెంపొందించుకోవటం. నిర్మోహం అంటే మోహం లేకపోవటం, అంటే వివేకం చూపించటం. జిత సంగ దోషాః, సంగత్వం లేకపోవటం. వినివృత్త కామాః, కొత్త బంధాలను పెంచుకోకపోవటం. ద్వంద్వైర్విముక్తాః, ద్వంద్వాలకు అతీతంగా ఎదగటం. సుఖ దుఃఖ సంగైః, సుఖ దుఃఖాలనే ద్వంద్వాలను సమానంగా తీసుకోవటం. ఆధ్యాత్మ నిత్యాః, ఆధ్యాత్మ గ్రంథాలను నిత్యం పఠించటం. అమూఢాః, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, మూఢాః అనట్లేదు, అమూఢాః అంటున్నారు. ఎవరైతే ఈ పైన చెప్పిన సాధనలన్నీ పాటిస్తారో వారు అమూఢులు అవుతారు, అంటే జ్ఞానులు అవుతారు. తత్పదం గచ్చంతి, అటువంటి జ్ఞానులు మోక్షం పొందుతారు. ఎటువంటి మోక్షం? అవ్యయం, శాశ్వతం, నిత్యమైన మోక్షాన్ని పొందుతారు. మళ్ళీ అధ్యాయాలు 16, 17 గురించి ఏమీ చర్చించరు శంకరాచార్యుల వారు, ఎందుకంటే ఈ అధ్యాయాల్లో జ్ఞాన అజ్ఞాన విభాగం లేదు. కాబట్టి శంకర్ల వారు వీటిని వదిలేసి అధ్యాయం 18కి వెళ్ళిపోతారు. అధ్యాయం 18, అందులో కూడా కృష్ణ పరమాత్మ గీత పొడుగుత హైలైట్ చేస్తున్న అంశం ఆత్మకర్త భోక్త, అనాత్మకర్త భోక్త అని చూసాం. అందువల్ల 18వ అధ్యాయంలో కూడా అనాత్మే అన్ని కర్మలు చేస్తుంది, ఆత్మ చేయదు అని 14వ శ్లోకంలో చెప్తాడు. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. 14వ శ్లోకం. 5 అనాత్మలు కలిసి కర్మ చేస్తాయి అని చెప్తున్నాడు. ఇందులో ఆ 5 అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, అధిష్టాన దైవం.
ఇవే కర్మలు చేస్తాయి. వీటికి కృష్ణ పరమాత్మ వాడిన పదాలు వేరు. అధిష్టానం అంటే అన్నమయ కోసం, వివిధాశ్చ పృథక్ చేష్ట అంటే ప్రాణమయ కోసం, పృథక్ విధం కరణం చ అంటే మనోమయ కోసం, కర్త అంటే విజ్ఞానమయ కోసం, దైవం చ పంచమం. ఈ అంగాలన్నిటి అధిష్టాన దేవతలకు అధిష్టాన దేవత ఎవరు? హిరణ్యగర్భ. కాబట్టి దైవం అంటే ఇక్కడ హిరణ్యగర్భ అని తీసుకోవాలి. జ్ఞాని అనాత్మే అన్ని కర్మలు చేస్తుంది, ఆత్మ చేయదు అని అర్థం చేసుకుంటాడు. అంటే తను అకర్త భోక్త అని తెలుసుకుంటాడు. అజ్ఞాని తను కర్త భోక్త అనుకుంటాడు కాబట్టి అతనికి కర్మఫలం వస్తుంది. ఆ కర్మఫలం ఎలా వస్తుంది? 3 భిన్న ఫలాలుగా వర్ణిస్తాడు కృష్ణ పరమాత్మ. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టం అంటే ఇష్టం లేని ఫలం ఏమిటి? పాప ఫలం. ఇష్టం అంటే ఇష్టంగా అనుభవించేది పుణ్యఫలం. మిశ్రం అంటే ఈ రెండిటి మిశ్రం, పుణ్య పాపాల మిశ్రమ ఫలం. త్రివిధం కర్మణ ఫలం భవతి. ఈ 3 రకాల కర్మలు వస్తాయి. అంటే సంసారంలో సుఖం దుఃఖం మిశ్రమ ఫలం అనుభవిస్తాడు. ఎవరు? అత్యాగినాం ప్రేత్య. త్యాగి అంటే కర్మయోగి, అత్యాగి అంటే కర్మయోగి కాని వ్యక్తి, అంటే కర్మఠుడు. ఇక్కడ మనం అజ్ఞాని అని తీసుకుంటాం. కర్మఠుడు అజ్ఞానే ఎలాగూ. అతనికి 3 రకాల పునర్జన్మలు ఉంటాయి. ఎప్పుడు? ప్రేత్య మరణించాక అతను ఊర్ధ్వలోకాలలోనో అధోలోకాలలోనో మధ్యమ లోకంలోనో పుడతాడు. జీవించుండగా కూడా అతను ఈ 3 రకాల ఫలాలను అనుభవిస్తూనే ఉంటాడు. అంటే కాసేపు నవ్వుతాడు, కాసేపు ఏడుస్తాడు, కాసేపు ఏడుస్తూ నవ్వుతాడు. కానీ జ్ఞానికి ఈ కర్మఫలం అంటదు. జ్ఞాని కూడా కొన్ని కర్మలు చేస్తాడు, అస్సలు చేయకుండా ఉండడు. చేయక తప్పదు. నిజం చెప్పాలంటే తినటం, తాగటం, నడవటం వంటి కర్మలు చేయక తప్పదు. కానీ ముందే చూసినట్టుగా ఇవన్నీ చేస్తున్నా కూడా నైవ కించిత్ కరోనీతి, నేను కొంచెం కూడా చేయటం లేదు, నేను ఆత్మను, ఈ కర్మలు చేసేది అనాత్మ అనే జ్ఞానంలో జ్ఞాని నెలకొని ఉంటాడు. సన్యసించడం అంటే గుర్తుంచుకోవడం. దేనిని గుర్తుంచుకోవడం? నేను అకర్త భోక్త అనే జ్ఞానాన్ని గుర్తుంచుకోవడం. జ్ఞాని వ్యవహారంలో త్రిపుటిలో ఉంటాడు, అంటే ద్వైతాన్ని చూస్తాడు. కానీ భావనలో సదా అద్వైతంలో నిలుస్తాడు, అంటే ద్విపుటిలో ఉంటాడు. 2 కుర్చీలు పెట్టి వాటి మీద ముక్త పురుషుడు సంసారి అని రాసి దీనిలో ఎవరు కూర్చుంటారు అని అడిగితే జ్ఞానంలో నెలకొని ఉన్న వ్యక్తే ముక్త పురుషుడు అని రాసి ఉన్న కుర్చీలో కూర్చోగలడు. మనసులో రాగద్వేషాలు ఇంకా ఉన్నా, మనసు సత్వరజస్తమో గుణాల మధ్య ఊగిసలాడుతున్నా దాన్ని సాక్షిభూతంగా చూడగలిగితేనే అతను జ్ఞాననిష్టలో నెలకొని ఉన్నట్టు అర్థం. వాటితో మమేకం చెందితే అతను జ్ఞానం పొందినా అది సంపూర్ణం అవదు. మనసులోని బాధలతో నాకు సంబంధం లేదు, రాగద్వేషాలు ఉన్నా, ఈ గుణాలు ఉన్నా అవి మనసుకు చెందినవి, మనసులోని భావోద్రేకాలతో నాకు సంబంధం లేదు, నేను ఆత్మను అని అనగలిగితేనే జ్ఞాని జ్ఞాననిష్టలో నిలబడినట్టు అర్థం. కర్మఠునికి జ్ఞానికి మధ్య భేదాలు చూస్తూ వచ్చా ఇంతవరకు. కర్మయోగికి జ్ఞానయోగికి ఒక చిన్న అంశంలో పోలిక ఉంటుంది. అదేమిటి అంటే ఇద్దరు వారి వారి శాంతి, భద్రత, ఆనందాల కోసం బాహ్య ప్రపంచం మీద ఆధారపడరు. అంతవరకే పోలిక. కానీ మళ్ళీ వారు దేని మీద ఆధారపడతారు అనే అంశంలో మళ్ళీ వారి మధ్య భేదం ఉంటుంది. కేవల కర్మఠుడు బాహ్య ప్రపంచం మీద ఆధారపడితే కర్మయోగి బాహ్య ప్రపంచం మీద ఆధారపడడు, కానీ భగవంతుని మీద ఆధారపడతాడు, సగుణ ఈశ్వరుని మీద ఆధారపడతాడు. అదే జ్ఞానయోగి ఇంకొక మెట్టు పైకి ఎక్కుతాడు,
సగుణ ఈశ్వరుడు కూడా ద్వైతంలోకే వస్తాడు అని గ్రహించి అరూప ఈశ్వర జ్ఞానం పొందుతాడు. అందువల్ల జ్ఞానయోగి ఆంతరంగా ఉన్న దేవుని మీద ఆధారపడతాడు, అంటే తన మీదే తాను ఆధారపడతాడు. అందువల్ల జ్ఞానికి అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం న భవతి అని కలుపుకోవాలి. అంటే ఈ 3 రకాల ఫలాలు జ్ఞానికి అంటవు అని కలుపుకోవాలి. సంచిత కర్మ త్రిపుటిలోనే ఉంటుంది, ద్విపుటిలో ఉండదు. ఎందుకు? జ్ఞాని ఏమని అర్థం చేసుకుంటాడు? జ్ఞాని నిలబడే జ్ఞాననిష్ట ఏమిటి? ప్రపంచమే ఒక మిథ్య, ప్రపంచంలోకి తన మనశ్శరీరాలు కూడా వస్తాయి, అంటే తన మనశ్శరీరాలు కూడా మిథ్య. అలాంటప్పుడు వాటికి చెందిన సంచిత కర్మ మహామిథ్య. తను అకర్త అభోక్త కాబట్టి జ్ఞానం పొందాక అతను చేసే కర్మలకు వచ్చే ఆగామి కర్మఫలం అతనికి అంటదు. జ్ఞానికైనా అజ్ఞానికైనా ప్రారబ్ధ కర్మ ముగిసిన క్షణమే ఈ శరీరం రాలిపోతుంది. అజ్ఞాని ప్రారబ్ధ కర్మకి బాధపడుతూ ఉంటాడు. జ్ఞాని ప్రారబ్ధ కర్మ తన మనశ్శరీరాలకు చెందినది, ఆత్మ అయినా తనకు కాదు అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్నా కూడా వాటికి బాధపడడు జ్ఞాని. ఆ విధంగా జ్ఞానికి 3 కర్మలు ఉండవు కాబట్టి అతనికి పునర్జన్మ ఉండదు. మరి అజ్ఞాని మాట ఏమిటి? అతను ప్రారబ్ధ ఆగామి కర్మల గురించి బెంగపడతాడు. ఈ విధంగా జ్ఞాని అజ్ఞాని పరిస్థితులు మనం ప్యారలల్ గా చూసుకుంటూ వచ్చాం. కాబట్టి గీతాశాస్త్రం మొత్తం ఏం చెప్తోంది అని అడిగితే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే కర్తవ్యస్య అకర్తవ్యస్య అని చెప్పవచ్చు. అంటే గీత ఎక్కడికక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తూ వస్తున్నది, లేదా కృష్ణ పరమాత్మ ఏం చెయ్యాలో ఏం చేయకూడదో బోధిస్తూ వస్తున్నాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఒక సాధకుడు ఏం చేయాలి అంటే కర్మకు అతీతంగా ఎదిగి జ్ఞానానికి రావాలి. కర్మనా బధ్యతే జంతుః విద్యయా చ విముచ్యతే తస్మాత్ కర్మ న కుర్వంతి యత పారదర్శినః అని వస్తుంది. ఈ శ్లోకం శంకరాచార్యుల వారికి చాలా ఇష్టం. కర్మ బంధిస్తుంది, అదే విద్య పొందితే విముక్తి చెందేలా చేస్తుంది అని దీని అర్థం. అందువల్ల జ్ఞానులు కర్మ చేయరు అని ముగిస్తారు తన సారాంశాన్ని శంకరాచార్యుల వారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే కర్మలు చేసేది అజ్ఞానులు మాత్రమే అని చెప్తారు. కాబట్టి గీతాశాస్త్రం కర్మ చేస్తే సంసారం, జ్ఞానం వల్లనే మోక్షం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.